ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు అండి. గత వారం చూసుకున్నట్లయితే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేస్తున్నానని ఒక వీడియో అయితే పెట్టానండి. అందుకని మంచి స్పందన అయితే వచ్చింది. ఈ వారం చూసుకున్నట్లయితే మొత్తం నేను 12 పుంజులు అయితే తీసుకొచ్చానండి. అందులో 3 పుంజులు అయితే ఆల్రెడీ బుక్ అయిపోయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 9 పుంజులు మాత్రమే ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, అలాగే యూట్యూబ్ లో కావచ్చు, ప్రతి సోమవారం మన వీడియో అనేది వస్తుందండి. అలాగే ప్రతి శుక్రవారం చూసుకున్నట్లయితే సమీర్ గారిది లక్కీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నారండి. ఆయన వీడియో అయితే వస్తుందండి. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు గరుడ మైల అండి. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు ఉండొచ్చు. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 12 నెలలు ఉంటుందండి. ఇది పండగ అయితే బాగా తయారవుతుందండి. దీని ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 4500 అయితే చెప్తున్నానండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు పచ్చకాకి డాగ్ అండి. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు అయితే పచ్చగా ఉంటుంది. అలాగే వయసు చూసుకున్నట్లయితే మనకు 12 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 4500 అయితే ఇవ్వగలనండి. ఇది మంచి వాటంలో పడినటువంటి పసిమిగల కోడింగ్ అండి. ఇటు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ ఉంటుందండి. వయసు చూసుకున్నట్లయితే మనకు 13 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 4500 అయితే ఇవ్వగలనండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 అనేది ఎక్స్ట్రా అవుతుందండి. అంతకు మించి అయితే తగ్గించి అయితే ఎవరైనా పండగ బరిలోకి మన పుంజు కూడా వెళ్ళి వేసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా చక్కనైన పుంజు అండి. ముందుగా ఇది చూసుకున్నట్లయితే మనకు భీమవరం వాటర్లో పడినటువంటి నల్ల ఆల్రెడీ ఒకసారి అయితే గెలిచిందండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు ఉంది. దీని వయసు చూసుకున్నట్లయితే మనకు 14 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్లయితే ఫైనల్ గా 5000కే ఇవ్వగలనండి. క్లియర్ ఇది. ముందుగా దీని యొక్క రంగు విషయం కోడికాకి నెమలండి. ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 నుంచి 24 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉండొచ్చు. వయసు చూసుకున్నట్టు మనకు 13 నెలలు అండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్టు నేను ఫైనల్ గా 5000 అయితే చెప్తున్నానండి. అలాగే దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టు మనకు పసిమిగల సేతువా అండి. ఎత్తు విషయం చూసుకున్నట్టు సుమారు మనకి 22 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు దగ్గర 3 కేజీలు ఉండొచ్చు. దీని వయసు విషయం చూసుకున్నట్టు మనకు 13 నెలలు అండి. పండగ అయితే ఇంకా బాగా తయారవుతుందండి. దీని ధర విషయం చూసుకున్నట్టు నేను ఫైనల్ గా 3800 అయితే చెప్తున్నానండి. క్లియర్ గా చూపించినాను. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టు మనకు బ్యాక్ అని చెప్పుకోవచ్చు అండి. ఎత్తు విషయం చూసుకున్నట్టు సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్టు మనకు 13 నెలలు. దీని ధర విషయం చూసుకున్నట్టు నేను ఫైనల్ గా 4500 అయితే ఇవ్వగలనండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 అనేది ఎక్స్ట్రా అవుతుందండి. అంతకు మించి అయితే తగ్గించి అయితే అడగొద్దండి ప్లీజ్ అండి. దీని రంగు విషయం చూసుకుంటే మనకు రసంగి డాగ్ అండి. ఎత్తు విషయం చూసుకున్నట్టు సుమారు మనకి 22 ఉందండి. దీని ధర విషయం చూసుకుంటే మనకు 3 కేజీలు ఉంటుందండి. అలాగే వయసు చూసుకుంటే మనకు 12 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్టు నేను ఫైనల్ గా 4000 అయితే చెప్తున్నానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు ఎక్స్ట్రా అవుతుందండి. అందులో కూడా గోసారి బేరాలు అయితే ఆడొద్దండి ప్లీజ్. దయచేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూడి దగ్గర అయితే ఉంటానండి. అలాగే ఫైనల్గా ఒక పుంజు అయితే మిగిలిందండి. దాన్ని కూడా క్లియర్గా చూపిస్తానండి. అదైతే పైన నిలబడడానికి జంకుతూ ఉంది. క్లియర్గా చూపిస్తాను. దీని రంగు విషయం చూసుకున్నట్టు మనకు కోడికాకి నెమలండి. ఎత్తు విషయం చూసుకున్నట్టు సుమారు మనకి 22 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు మనకు 2.5 కేజీ వరకు ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్టు మనకు 12 నెలలు. ఎవరైనా చిన్న బరువులో వేసుకోవడానికి అయితే చక్కని పుంజండి. దీని ధర విషయం చూసుకున్నట్టు నేను 3000 అయితే ఫైనల్గా చెప్తున్నానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు అవుతుంది. వీటి రవాణా విషయం చూసుకున్నట్టు నేను నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలండి. అలాగే ట్రైన్ సదుపాయం ఉన్న ప్రతి మెయిన్ సిటీస్కి అయితే పంపించగలనండి. నా నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే మీద అయితే ఇస్తానండి. ఏ విషయం నాతో మాట్లాడాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్గా మాట్లాడి తెలుసుకొని నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్.